ఏపీ చిత్తూరు జిల్లా నుండి విడిపోయి అన్నమయ్య జిల్లాగా ఏర్పడి తంబాలపల్లి నియోజకవర్గము, కురబలకోట మండలము, అంగల్లు గ్రామ కస్బా, ఎంబీటీ రోడ్ 1-172 ఇంటిలో నివాసముండు గుంటుముడుగు హుసేన్ సాబ్. ఛానలు 20/4/2025 తేదీన ప్రారంభించడం జరిగినది. ఈ ఛానల్ ద్వారా తంబాలపల్లి నియోజకవర్గంలోను ఇతర నియోజకవర్గంలోను ప్రజలను ఏ విధంగా రాజకీయ చైతన్యము, సామాజిక చైతన్యము, ఓటు అనే ఆయుధము యొక్క విలువను తెలియజేయటకు, ముఖ్యంగా ఓటు యొక్క విలువను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏ విధంగా దాన్ని సద్వినియోగం చేసుకొని ఈది నుండి, ఇంటి నుండి, వార్డు స్థాయి నుండి, మండల స్థాయి నుండి, గ్రామ స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి వరకు మనము ఓటును ఉపయోగించుకొని రాజకీయముగా, ఆర్థికముగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి, చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ను ఈ దినము అనగా 20/4/2025 తేదీన గుంటుముడుగు హుసేన్ సాబ్ అయిన నేను ప్రారంభించడం జరిగినది. ముఖ్యంగా ఈ మొదట పరిచయములో నేను 1వ తరగతి అంగల్లు గ్రామం ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదవడం జరిగింది. తర్వాత 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు కురబలకోట మండలం, కురబలకోటలో అంగల్ నుండి 3 కిలోమీటర్లు ఉన్న జెడ్పీఐ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేయడం జరిగినది. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, బీకామ్ డిగ్రీని ఇంటర్మీడియట్ 1980, 81, 82 సంవత్సరంలో ఇంటర్మీడియట్ను పూర్తి చేయడం జరిగినది. తర్వాత 1982, 83, 84 హైదరాబాద్ పరిసరంలో ఉండి 84లో డిగ్రీలో చేరి 1987కు డిగ్రీ పూర్తి చేయడం జరిగినది. డిగ్రీ పూర్తి అయిన తర్వాత 1989లో ఒక శ్రీ విద్యానిలయం అనే ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉంటూ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల 1993లో సొంతంగా 1993వ సంవత్సరంలో స్వాతి విద్యా మందిర్ అనే స్కూలును స్థాపింపబడి 1993 నుండి 2001 వరకు నా వద్ద చదువుకున్న విద్యావంతులు మంచి ఉన్నతమైన విద్యను అలంకరించి చదివి మంచి బీటెక్లు, ఎంటెక్లు, డాక్టర్లు, ఇంజనీర్లు చదివి మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. సుమారు కురబలకోట మండల పరిసర ప్రాంతాలలో అనేక మంది నా వద్ద చదువుకున్న వారు మంచి ఉన్నతమైన విద్యలు చదివి మంచి ఉన్నతమైన స్థానంలో కూడా ఉన్నారు. ఈ విధంగా విద్యాభివృద్ధి కోసము, సమాజ చైతన్యము కోసము
1995 నుండి ఇప్పటి వరకు కూడా పొలిటికల్ రాజకీయ చైతన్యం కోసము రాజకీయ చైతన్యం కోసము మరియు ఓటు విలువ కోసము అనేక విధాలుగా కరపత్రములను ప్రచురించడం జరిగినది. ఇక ఇక సార్లు ఈ రోజుకు తర్వాత నా బయోడేటా, నా జీవిత చరిత్ర, చదువులో ఏ విధంగా ఉన్నతమైన స్థానాలకు పోవాలా, పట్టుదల కృషి అనే 2 పదాల మీద అంచులంచులుగా 1వ తరగతి నుండి లాయర్ వరకు ఎదగడం జరిగినది. ఈ విషయంగా అంచులంచులుగా రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఓటు విషయాల గురించి నియోజకవర్గంలో జరుగు కొన్ని కార్యక్రమాలు ఏ విధంగా చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది అనే విషయాల గురించి నాకు తోచిన సలహాను ఈ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయడము జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ ఛానల్ ప్రారంభించేదానికి ప్రజలకు, ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు, అధికారులకు, అనధికారులకు ఒక విషయాన్ని తెలియజేయాలని ఒక తపనతో, ఒక దుఃఖంతో, ఒక ఆవేదనతో, హృదయ వికారమైన సంఘటనను ప్రజలకు తెలియజేయాలా, ప్రభుత్వానికి తెలియజేయాలా, అధికారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నా యొక్క ఒపీనియన్, నా యొక్క ఆలోచనను ఈ ప్రభుత్వం ముందర, ప్రజల ముందర, నాయకుల ముందర, ఇతరత్ర రైతుల ముందర తెలియజేయాలనే ఒక సదుద్దేశంతో ఈ ఛానల్ ద్వారా మీకు నేను తెలియపరుచుకుంటాను. నిన్న జరిగిన పొన్నూటిపాలెం అడవుల్లో ఒక చిరుతపులి మరణము మనసును చాలా కలత కలిగించింది, చాలా దుఃఖ బాధకు లోబరిచింది. అయితే దీనికి ఈ సంఘటన జరుగుటకు ముఖ్యంగా రైతులది ఏమాత్రము ఇబ్బంది లేదు. అయితే రైతులను దానికి బాధ్యులు చేయడం అనేది చాలా హృదయ వికారమైన సంఘటన. ముఖ్యంగా ప్రభుత్వం వారు, ఫారెస్ట్ వారు, రాజకీయ నాయకులు, మిగతా ఈ అనధికారులు చేయవలసిన పని ఏమంటే అడవిలో ఇప్పుడు సాధు జంతువులు కానీ, క్రూర జంతువులు కానీ వేట ఆడటము, వాటిని ప్రాణాలు తీయటము 100% తగ్గిపోయింది. అయితే ప్రభుత్వము వన్య ప్రాణులను ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని చెప్తారు, కానీ ఆ వన్య ప్రాణులకు కావలసిన సౌకర్యములు, ముఖ్యంగా నీటి సౌకర్యము కల్పించకపోవటం వలన ఆ అడవులలో ఉండే క్రూర జంతువు కానీ, సాధు జంతువు కానీ, ఎలాంటి జంతువు కానీ వాటికి కావలసిన కనీసము నీటి సౌకర్యము కలిగించకపోయిన దానివల్ల ఆ నీటిని ఎత్తుక్కుంటూ అడవి యొక్క చివర ప్రాంతాల్లో ఉన్న రైతుల పొలాల్లోకి వచ్చి నీటి దాహం కోసం వచ్చి ఆ క్రూర జంతువు కానీ, సాధు జంతువు కానీ మరణానికి లోనవుతున్నాయి. అయితే ఇది రైతుల యొక్క తప్పిదము కాదు, ఇది ప్రభుత్వం యొక్కయు, ఫారెస్ట్ అధికారుల యొక్కయు, అధికారుల యొక్క తప్పిదమని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అయితే ఫారెస్ట్లో ఎక్కడ వాలు ప్రాంతం ఉందో ఆ వాలు ప్రాంతంలో చెక్ డ్యామ్లను నిర్మించి ఆ చెక్ డ్యామ్లలోనే నీటి తొట్లను ఏర్పాటు చేసి ఈ వేసవి కాలం మార్చి ఫిబ్రవరి వరకు వర్షాలు ఒక రకంగా పడతాయి, మార్చి నుండి వర్షాలు ఉండవు, నీటి ఎద్దడి ఏర్పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొండ వాలు ప్రాంతంలో చెక్ డ్యామ్లు నిర్మించి అక్కడ నీటి నిల్వ కోసం తొట్లను ఏర్పాటు చేసి ఆ తొట్లలో ప్రభుత్వం వారు నీటిని నింపినట్లయితే జంతువులు నీటికి ఆ తొట్లలో నీళ్లు తాగేదానికి అలవాటు పడి ఆ తొట్లలో ఉండే నీళ్లు, ఆ చెక్ డ్యామ్లో నీళ్లు, ఆ నిలవ ఉండే నీటిని ఆ ఊట ప్రాంతంలో ఉండే నీటిని దప్పిక తీర్చుకొని అవి కొండ వాలులకు వచ్చి
ప్రజలు నివసించు ప్రజలు తిరుగు చోటకు రాకుండా ప్రాణాలు పోకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. నేను ప్రభుత్వానికి ముఖ్యంగా విన్నవించేది ఏమంటే, ముఖ్యంగా మొలకల చెరువు నుండి పీటీఎం, కందుకూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఆ నీటి కోసం అక్కడ ఉండే జింకలు, దుప్పులు వగైరాలు రోడ్డు మీదకి వచ్చి ఈ ద్విచక్ర వాహనాల కింద, 4 చక్రాల బండ్ల కింద పడి అనేక మృగాలు, అనేక జీవ జంతువులు మరణిస్తున్నాయి. ఈ మరణానికంతా కారణం ఏమంటే నీటి కొరతే. అయితే ప్రభుత్వం వారు, ఫారెస్ట్ వారు, ప్రజానాయకులు, పరిసర ప్రాంతాల్లో ఉండే రైతులు ఏ విధంగా మనము దాన ధర్మాలు చేసేదానికి ధనము ఉపయోగిస్తామో, విచ్చలవిడిగా ఇచ్చేస్తామో, అదే విధంగా ఆ అడవుల్లో ఉండే జంతువుల కోసము అక్కడ అనుకూలమైన చోట నీటి తొట్లు ఏర్పాటు చేసి ప్రజలు కూడా ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని, ముఖ్యంగా ఈ జంతువులను మనం కాపాడేదానికోసము, ప్రకృతి అందాలు తిలకించేదానికోసము మనము ఆ జంతువులకు ఏమీ ఆహారం పెట్టనవసరం లేదు. ఒక నీటి సౌకర్యాన్ని మనం కల్పించినట్లయితే మనం ఎంతో పుణ్యం చేసిన వాళ్ళు అవుతాం. మనకు ముఖ్యంగా జాతరలు ఏర్పడినప్పుడు, ఏదన్నా పండుగలు ఏర్పడినప్పుడు, ఏదన్నా ఉత్సవాలు ఏర్పడినప్పుడు మనం ఏ విధంగా నీటి దానం చేస్తాం, మజ్జిగ దానం చేస్తాం, అన్నదానం చేస్తాం, ఫలదానం చేస్తాం, రకరకాల దానాలు చేస్తూ ఉంటాం. అది మనుషులకు మాత్రమే చేస్తాం, కానీ అడవుల్లో ఉండే జంతువులకు కూడా ఈ నీటి దానం అనేది ఒకటి ఏర్పాటు చేసినట్లయితే మనమే స్వచ్ఛందంగా ప్రజలు, రైతులు, దయాద్ర హృదయులు, దానం చేయు హృదయం గలవారు వాళ్ళందరూ కూడా కలిసి ఈ అడవి ప్రాంతాల్లో ఎక్కడెక్కడ జంతువులు తిరుగుతూ ఉంటాయో అక్కడికి మనం పోయినట్లయితే వాటి యొక్క అడుగుల యొక్క జాడన బట్టి ఏ జంతువు ఎక్కడ ఏం తిరుగుతుందో అనేది మనకు తెలుస్తుంది. ఆ జంతువు తిరిగే ప్రాంతంలో సాధ్యమైనంత వరకు నీటి తొట్లు, వాలుగా ఉండే చోట్ల చెక్ బ్యాండ్లు, ఊట చెరువులు, ఊట ఏర్పడే ఒక ఊట నీరు నిల్వ అయ్యేదానికోసము ఈ చెక్ బ్యాండ్లు, నీటి తొట్లు ఏర్పాటు చేసినట్లయితే ఎలాంటి జంతువు అయినా మరణించకుండా ఉండేదానికి, ప్రమాదాలు గురి కాకుండా ఉండేదానికి, ఆ జీవ జంతువులు అభివృద్ధి అయ్యేదానికి, ప్రకృతి అందాలు తిలకించేదానికి చాలా బాగుంటుందని నా అభిప్రాయం. నేను తిరిగిన ప్రాంతాలైన గుర్రంకొండ, మనం కురబలకోట దగ్గర ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ దగ్గర నుంచి ముదివేడు క్రాస్ వరకు కొంచెం చీకటి పడే కొద్దికి అనేక సాధు జంతువులు, క్రూర జంతువులు కాకుండా ఈ కోతులు, నెముళ్ళు, జింకలు, దుప్పెలు, ఇట్లా రకరకాల అడవి జంతువులన్నీ రోడ్డు మీద రావడము నా కనులారా నేను, నా స్నేహితులు చూడడం జరిగింది. అయితే ఒక మహానుభావుడు మాత్రము అక్కడ ఉండే కోతులకు మాత్రం నీతుట్లు ఏర్పాటు చేసినారు. అలాంటి మహానుభావులు ఒక్కరు కాకుండా ఒక గ్రామానికి 10 మంది 20 మంది తయారయ్యి మన ప్రకృతిని, అడవుల యొక్క అందాలను, అడవుల నుండి వచ్చే ఫలాలను కానీ ఏవైనా కానీ మనము ఆనందంగా అనుభవించాలంటే ఈ జంతువులను, జీవజంతువులు, అడవుల్లో ఉండే జీవజంతువులను కాపాడేదానికి ప్రతి రైతు, ప్రతి ప్రజలు, నాయకులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా ముందుకు రావాలని ఈ ఛానల్ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాం. ఇంకా అనేక విషయాల మీద ఈ ఛానల్ ద్వారా తెలియజేయడము జరుగుతుంది. నమస్తే.